హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాణీస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనకిప్పుడు ఇంకా శ్రావణ మాసం పండగల సీజన్ స్టార్ట్ అయింది కదండి. మన ఇంట్లో కొబ్బరి చిప్పలు ఎక్కువ వస్తూనే ఉంటాయి. అలాగే పూజలకు ఉపవాసాలు కూడా చేస్తూ ఉంటాము. అప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి తినము. అలా అన్నిటికీ యూజ్ అయ్యేటట్టు ఓ రెసిపీ చూపిస్తున్నాను. కొబ్బరి పప్పు అండి. ఇది టేస్ట్ బాగుంటుంది, హెల్దీ కూడా. ఎలా చేయాలో చూపిస్తాను రండి. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చూపిస్తున్నానండి. ముందుగా ఒక కప్పున్నర కందిపప్పుని కడిగి నానబెట్టుకోవాలండి. నేను 2 hours నానబెట్టాను. అంటే నానబెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి. ఏ పప్పునైనా సరే బాగా నానబెట్టుకొని వండుకుంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. ముందుగా నానబెట్టుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టుకుందామండి. ఎసరు కూడా ఎక్కువ వేయక్కర్లేదండి దీనికి, ఎందుకంటే ఇది కొంచెం పొడి పొడిలాడుతూ ఉండాలి. సో ఎసరు కూడా ఎక్కువ అక్కర్లేదు. ఇందులోనే కొంచెం నెయ్యి వేసుకుందాం. 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం. సగం ఉడికితే చాలండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు మనం కొబ్బరిని మిక్సీ వేసుకుందాం. పప్పు ఆల్రెడీ బాగా మనం నానబెట్టి ఉంచుకోవడం వలన చూడండి, ఒక 10 minutesలోనే బాయిల్ అయిపోయిందండి. మనకి హాఫ్ బాయిల్ అయితే చాలు. ఇప్పుడు ఒక పెద్ద కొబ్బరి చిప్ప కొబ్బరి తీసి మిక్సీ వేసుకున్నాను. దీన్ని పప్పులో వేసేసుకుందాం. అలాగే టేస్ట్ తగినంత సాల్ట్, కారం, ఇష్టమైతే పచ్చిమిరపకాయ కూడా వేసుకోవచ్చండి. పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. మనం ఉపవాసాలు ఉన్నప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లి తినం కాబట్టి ఇలా మామూలుగా వేసుకోవచ్చు. కారం వేసేసుకొని ఉల్లిపాయ లేకుండా ఉల్లి వెల్లుల్లి లేకుండా కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 minutes బాయిల్ చేద్దాం. ఎందుకంటే కొబ్బరి వేసాం కదండి, దాంట్లో ఉన్న టేస్ట్ అంతా కూడా పప్పుకు పట్టి మంచి టేస్ట్ వస్తుందండి. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. ఏ మసాలాలు ఏం లేకుండా చాలా కమ్మగా బాగుంటుంది. ఒక 5 minutes మూత పెడదాం. ఇదిగోండి, ఇది బాయిల్ అయిపోయింది. కొంచెం పసుపు వేసుకుందాం. చూసారా, ఇలా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. మనం ఎసరు తక్కువ పోసుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుంటే కమ్మని కొబ్బరి పప్పు రెడీ. తాలింపుకి చిన్న కళాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. హెల్త్కి హెల్తీ, టేస్టీ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిందండి. కొంచెం మెంతులు, కచ్చాపిచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ, పచ్చెనగపప్పు. ఇది నేను కొంచెం ఎక్కువ వేస్తానండి, ఎందుకంటే బాగా ఫ్రై అయ్యి తినేటప్పుడు మధ్యలో తగిలితే బాగుంటుంది నమిలేటప్పుడు. అందుకే కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. నాకు ఇష్టమని వేసుకుంటున్నాను. ఆవాలు, సాయిపప్పు, జీలకర్ర. ఉపవాసం ఉన్నప్పుడైతే వెల్లుల్లిపాయ వేయక్కర్లేదండి. వెల్లుల్లిపాయ లేకుండా వేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం.
తాలింపు వేగిందండి, కొంచెం ఇంగు వేసుకుందాం, అలాగే కరివేపాకు. పోపు వేగిపోయిందండి, తీసి వెంటనే పప్పులో వేసుకొని వెంటనే మూత పెడదామండి. మూత పెడితే తాలింపు ఫ్లేవరు బయటికి పోకుండా ఉంటుంది అన్నమాట. ఒక 2 మినిట్స్ ఆగి మొత్తం మిక్స్ చేద్దాం. ఇంకోండి, ఈ మధ్యలో నేను ఇత్తడి గిన్నెలోనే రైస్ వండుతున్నాను. కుక్కర్లో వాటిలో వండనివ్వట్లేదు మా వారు, హెల్త్కి మంచిది కాదని. అలాగే అల్యూమినియం కూడా తీసేయమంటున్నారు. ఒకసారి తీసేయాలంటే అవ్వదు కదండి, అందుకని నిదానంగా తీస్తాను. ఒక్కోటి చేంజ్ చేస్తున్నాను అనమాట. కానీ నాన్ వెజ్ కర్రీస్కి వచ్చేసరికి అల్యూమినియం కాకపోతే వేరే వాటిల్లో అంత కుదరట్లేదండి. మీరు కూడా ట్రై చేయండి. ఇత్తడి గిన్నెలు అంటే మన ఇంట్లో చాలా ఉంటాయి, వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పప్పు అంతా ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. తాలింపు అంతా పప్పు పడుతుంది బాగా. అంతే ఫ్రెండ్స్, చూసారుగా, అంతే ఫ్రెండ్స్, పప్పు చూసారా ఎంత ఈజీగా ఫాస్ట్గా కూడా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.